భూమా కుటుంబంలో ముగ్గురికి టికెట్లు ఎవరిస్తారు, ఎలా ఇస్తారన్నది చూడాలి. భూమా అఖిలప్రియ ఓ పక్కన సిట్టింగ్ ఎమ్మెల్యే, తను మళ్ళీ సీటు కావాలని కోరుకుంటుంది. వాస్తవ మంత్రి పదవి కూడా కోరుకుంది. రేపు లోకేష్ వస్తే ఏమైనా అవుతుందేమో చూడాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి మరొక కొత్త కాన్సెప్ట్ ఏం జరుగుతోంది. అఖిలప్రియ కాకుండా వాళ్ళ ఆ చెల్లెలు మౌనిక, మంచు మనోజ్ వాళ్ళ వైఫ్, తను ఓ పక్కన టికెట్ ఆశిస్తోంది. ఈవెన్ రీసెంట్గా అనౌన్స్ కూడా చేసింది. ఓ పక్కన సెలబ్రిటీ కుటుంబం కిందన తను ప్రొజెక్ట్ కూడా అవుతోంది. వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంది. పబ్లిక్లో బుల్లితెర, వెండితెర కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ప్రొజెక్ట్ చేసుకుంటూ తను పోటీ చేస్తుందని మొన్ననే ప్రకటించేశాడు మనోజ్. మూడోది ఇప్పుడు విఖ్యాత్, తాజాగా గంగుల కుటుంబంతో గొడవలు కానీ, అటు అహోబిలం ఇష్యూ తీసుకురావడం కానీ, ఇట్లాగా తను ఓ పక్కన ఆడాడు. అంటే ఒకే కుటుంబం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్నారు. ఒకళ్ళు అయ్యి ఉన్నారు, ఇంకొక ఇద్దరు కావాలనుకుంటున్నారు. ఇప్పుడు మౌనిక ఏ పార్టీ తరఫున పోటీ చేస్తుంది, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుంది, ఏం ఆశిస్తోంది, విఖ్యాత్ ఏం ఆశిస్తున్నాడు, ఇది రాబోయే రోజుల్లో పెద్ద చర్చ.